హాయ్ అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ముర్గ్ ముసల్లం. చాలా చాలా డెలిషియస్గా ఉంటుందండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేయాలంటే డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో చూడాల్సిందే. రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇక్కడ నేను ఒక హోల్ చికెన్ తీసుకున్నానండి. చిన్న బర్డ్ అయితే ఇంకా బాగుంటుంది, అంటే తొందరగా కుక్ అవుతుంది. పెద్ద బర్డ్ అయినా కూడా పర్వాలేదు. తీసుకుని దానికి మనం అన్ని వైపులా కూడా బ్రెస్ట్ పీస్ మీద లెగ్, థైస్, బ్యాక్ అన్నిటి కూడా స్లిట్స్ చేసుకోవాలండి. అన్నీ గ్యాసెస్ చేసుకుంటే కనుక మనకి మసాలా కానీ అన్నీ కూడా బాగా పడతాయి, ప్లస్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ తీసుకుని మొత్తం అన్ని సైడ్స్ కూడా, మొత్తం లోపల క్యావిటీలో కూడా వేసి రబ్ చేసుకోవాలి. దానిపైన 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్, సాల్ట్, లెమన్ జ్యూస్ వేసి చికెన్ బాగా మ్యారినేట్ చేయాలన్నమాట. అలాగా చేస్తే మనకి ఏమైనా నీసు వాసన ఉన్నా పోతుంది, దాంట్లో ఉన్న డర్ట్ అంతా కూడా పోతుంది. ప్లస్ చికెన్ ఆ సాల్ట్ బ్రైన్లో బాగా టెండర్గా అవుతుందన్నమాట. జ్యూసీగా టెండర్గా ఉంటుంది. మనం ఇలాగా ఇది ఫస్ట్ మ్యారినేషన్, సాల్ట్, లెమన్ జ్యూస్ మ్యారినేట్ చేసి 1 to 2 hours పక్కన పెట్టేస్తే కనుక చికెన్ లోపల బాగా జ్యూసీగా కుక్ అవుతుంది. ఇలా మొత్తం అంతా కూడా మనం బాగా మసాజ్ చేసుకోవాలి. లోపలంతా కూడా అంతగా రబ్ చేస్తూ మ్యారినేట్ చేయండి. ఇప్పుడు ఇది 1 to 2 hours మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ లోపల మనము మ్యారినేట్ రెడీ చేసుకుందాము. ఇంకో పెద్ద బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 1/2 కప్పు పెరుగు, చిక్కటి పెరుగు తీసుకోండి. వాటర్ ఉండకుండా ఉండేలా చూసుకోండి వీలైతే. ఇప్పుడు అందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ అండి, 2 మీడియం ఆనియన్స్ తీసుకుని వాటిని మనం బిర్యానీకి ఫ్రై చేస్తాం కదా, అలా ఫ్రై చేసుకుని దాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. గ్రీన్ చిల్లీ, అల్లం, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్లా చేసుకున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. వేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1.5 టీ స్పూన్ కారం, మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇది జీరా వేయించిన జీలకర్ర పొడి అండి. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవి కూడా రోస్టెడ్ ధనియావే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తందూరి మసాలా పౌడర్ 1 టీ స్పూన్. ఇది హోమ్ మేడ్ అండి, కావాలంటే మీరు బయట కొన్నది కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం కలిసాక అందులోకి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే బాగా కనిపిస్తుందని యాడ్ చేశాను. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదండి, యాడ్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మ్యారినేట్ అంతా కూడా బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. మనకు ఉల్లిపాయ ఉంది కాబట్టి అలా బాగా కలుపుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ మ్యారినేషన్ చేసుకుని చికెన్ తీసుకొని ఇందులోకి వేసి మొత్తం అంతా కూడా కట్స్లోకి వెళ్ళేలాగా బాగా మసాజ్ చేయాలి. బాగా అప్లై చేయండి లోపల క్యావిటీల్లోకి, మనం ఆల్రెడీ గ్యాసెస్ చేసుకున్నాం వాటిలోకి అంతా వెళ్ళేలాగా బాగా అప్లై చేయాలి. మసాలా ఎంత బాగా పడితే అంత మంచి టేస్ట్ వస్తుంది. మనకి లోపలకు కూడా పెట్టుకోవాలి, లేకపోతే లోపల చప్పగా ఉంటుంది. అది కూడా అప్లై చేసుకోండి, మర్చిపోద్దు. వీలైనంతగా మ్యారినేట్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 hours కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసేయండి.
ఓవర్ నైట్ పెడితే ఇంకా బాగా మ్యారినేట్ అవుతుంది. లేదంటే కనీసం 4 to 5 hours మూత పెట్టేసి మ్యారినేట్ చేసుకుని వదిలేసుకోండి. ఇప్పుడు 4 to 5 hours అయిన తర్వాత ఇప్పుడు లోపల స్టఫింగ్ పెట్టుకుందాం. మీరు కావాలంటే ఇందులోకి చికెన్ కానీ మటన్ కీమాతోటి కర్రీలా చేసుకుని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ బాయిల్డ్ ఎగ్ పెడుతున్నాను. ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ పెట్టాను, 2 బాయిల్డ్ ఎగ్స్, లెమన్ స్లైసెస్లా చేసుకుని లెమన్ వెజ్జెస్ లాగా ఒక 2 లెమన్స్ పెట్టాను. ఒక లెమన్ని 2 స్లైసెస్ కింద చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి టూత్పిక్ తోటి సీల్ చేస్తున్నాను. కావాలంటే మీరు సూది దారం పెట్టి కూడా గట్టిగా కుట్టచ్చు, టూత్పిక్లో పెట్టినా కూడా సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా క్యావిటీ అంతా సీల్ చేసేసుకున్న తర్వాత మన 2 కాళ్ళు కూడా ఒక దారం పెట్టేసి గట్టిగా కట్టేసుకోండి. ఇలా కట్టేసుకున్న తర్వాత కొంచెం దారం పొడవుగా వదులుకోండి, మనకి తీయడానికి వీలుగా ఉంటుంది. తీసేటప్పుడు కొంచెం వదిలేసుకుంటే మనకి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రైయింగ్కి రెడీ అయిపోయింది. ఫ్రై చేసే ముందు ఏంటంటే దానిపైన ఉన్న ఎక్సెస్ మసాలా అంతా కూడా తీసేసేయండి. ఇప్పుడు 2 tablespoons ఆయిల్ తీసుకోవాలి. ఒక పెద్ద బాటమ్ ప్యాన్ తీసుకోండి, కొంచెం పెద్దది కాబట్టి మనకి ఫ్రీగా మూవ్ అవ్వడానికి. అది కొంచెం బాగా ఆయిల్ వేడవ్వాలి. అయిన తర్వాత మనము చికెన్ అందులో పెట్టి ఫ్రై చేసుకుందాం. మొత్తం మసాలా కూడా పైన ఏమైనా ఉంటే కూడా తీసుకుంటే మనకి ఏంటంటే తొందరగా మాడిపోదు. ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. అలా కుక్ చేసిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి. ఈ 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసేటప్పటికి మనకి మంచి కలర్ వస్తుంది. తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత దీని మీద ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం మళ్ళీ తిప్పుకోవాలి. ఇదేంటంటే మనం అటు ఇటు అన్ని సైడ్లు కూడా మొత్తం 4 వైపులా కూడా కుక్ చేసుకోవాలి. వెనక ముందు పక్కకు కూడా ఇలా సైడ్కి పెట్టుకుని ప్రతి సైడు ఒక 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. మనకు అలా చూపిస్తున్నాను కదా, అది మనకు అలా కుక్ అవ్వాలి, జ్యూసీగా అవుతుంది, తెలుస్తుంది మనకి. ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. ఒకసారి అలాగా అన్ని 4 వైపులా కూడా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. ఇది గ్రేవీ కోసం, మనకి కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా టమాటా ముక్కలు, ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనకి పక్కకు తీసేసుకున్న మ్యారినేషన్ ఉంది కదా, ఆ మ్యారినేటర్ అంతా కూడా ఆ పేస్ట్ అందులో వేసేసి ఉల్లిపాయలతో పాటు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక 1/2 cup ఫ్రెష్ క్రీమ్, మీగడ ఉంటుంది కదా ఇంట్లోది, లేదా మీరు కొన్నదన్నా సరే ఏదైనా సరే ఒక 1/2 cup వేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్, మరీ ఎక్కువ వేయకండి. కావాలంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ ఇప్పుడు అందులో పెట్టి కుక్ చేయాలి. మనం ఆ గ్రేవీ అంతా కూడా చికెన్కి 4 వైపులా పట్టేలాగా ఇలా వేసుకోండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తిప్పేసుకుని కూడా కుక్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కానీ మెల్టెడ్ బటర్ కానీ వేయండి. పైన నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే షైనింగ్ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు మూత పెట్టి ఆ గ్రేవీలో ఇంకొక 10 నిమిషాలు కుక్ అవ్వాలి. ఇది అవెన్లో కాదు కదండి, మనం ప్యాన్లో చేస్తున్నాము. సో ఎంత బాగా కుక్ అవ్వాలనేది చూసుకోవాలి. టైం పడుతుంది కానీ చాలా బాగా కుక్ అవుతుంది. అంతేనండి, మురుగు ముసల్లం రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము థ్రెడ్ ఉంది కదా అంతా కూడా కట్ చేసేసుకుందాం. కట్ చేసుకుని టూత్పిక్స్ కూడా తీసేసుకుందాం.
ఇదిగోండి అలా వచ్చేసింది. చాలా టెండర్గా ఉంటుంది, జ్యూసీగా కూడా వస్తుంది. ఇది మనకి రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.